పెళ్ళై కేవలం 15 రోజులు మాత్రమే అయింది. అయినా ఆదిత్యకి తన భార్య నందిని గురించి తెలిసింది మాత్రం చాలా తక్కువ. ఆమె తనతో ప్రేమగా మాట్లాడుతుంది. ఇంట్లో అందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. తనకు ఏం కావాలో చెప్పకుండానే గమనించి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఆమె జీవితంలో తనకు మాత్రం ఒక చిన్న చోటు కూడా లేదేమో అనిపించేలా కొన్ని విషయాలను మాత్రం ఎప్పటికీ తన దగ్గరికి రానివ్వదు. ఆమె ఫోన్ ఎప్పుడూ తన చేతిలోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో చెప్పదు, ఎప్పుడు వస్తుందో చెప్పదు. అడిగితే మాత్రం పెళ్లికి ముందు తనతో చెప్పిన మాటనే గుర్తు చేస్తూ ఉంటుంది. నన్ను నమ్మండి, నన్ను ప్రశ్నించకండి అంటుంది. మొదట్లో ఆదిత్య ఆ మాటను గౌరవించాడు. భార్య తనకు ఇచ్చిన హద్దులను దాటకూడదు అని అనుకున్నాడు. కానీ ఒకరోజు అర్ధరాత్రి నందిని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన కన్నీళ్లను చూసిన తర్వాత మాత్రం అతని మనసు ఇక ఆగలేకపోయింది. ఆ రాత్రే మొదటిసారి తన భార్యను వెంబడించాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆమె వెళ్ళిన చోటు చూసిన క్షణంలో మాత్రం ఆదిత్య కాళ్ళ కింద నేల కదిలిపోయింది. ఎందుకంటే అక్కడ అతను చూసింది తన భార్య దాచిన ఒక రహస్యం మాత్రమే కాదు, ఆమె ఇంతకాలం ఎవరి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుందో చెప్పే నిజం. కానీ ఆ నిజం తెలియడానికి 15 రోజుల ముందు ఆదిత్య నందినిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె జీవితంలో ఇంత పెద్ద రహస్యం ఉందని అస్సలు ఊహించలేకపోయాడు. ఆదిత్యకి నందిని పరిచయమైన రోజు కూడా చాలా సాధారణంగానే మొదలైంది. తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని ఒకసారి చూసి మాట్లాడాలని మాత్రమే అతను వెళ్ళాడు. నందిని వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఆమె గురించి ఒక్క విషయం మాత్రం అతనికి స్పష్టంగా అర్థమైంది. ఆమె అందంగా ఉంది, మర్యాదగా మాట్లాడుతోంది, కానీ సంతోషంగా మాత్రం లేదు. పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి సాధారణంగా సిగ్గుపడుతుంది కదా, నవ్వుతుంది, తనకు కాబోయే భర్త గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. కానీ నందిని మాత్రం ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పి మళ్ళీ మౌనంగా కూర్చుంటుంది. ఆదిత్యతో ఒంటరిగా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆమె అతని ఉద్యోగం, కుటుంబం గురించి, తన అలవాట్లు అలాంటివేమీ అడగలేదు. చివరికి ఆదిత్యనే నా గురించి ఏదైనా అడగాలనిపిస్తే అడగండి అని అన్నప్పుడు నందిని కాసేపు అతని వైపు చూసి, మీరు మంచివారిగా కనిపిస్తున్నారు, నాకంతే చాలు అని అన్నది. ఆ మాట ఆదిత్యకి సంతోషంగా అనిపించింది. అంతేనా, పెళ్లి చేసుకునే వ్యక్తి గురించి ఇంతకంటే ఏమి తెలుసుకోవాలని అనిపించలేదా మీకు అని నవ్వుతూ అడిగాడు. నందిని కూడా చిన్నగా నవ్వుతూ, కొన్ని విషయాలు ముందే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మనుషులతో కలిసి జీవిస్తే వాళ్ళే అర్థమవుతారు కదా అని అంది. ఆ సమాధానం ఆదిత్య కూడా నచ్చింది. ఆమె మిగతా అమ్మాయిల్లా కాకుండా చాలా పరిపక్వంగా మాట్లాడుతోందనిపించింది. కానీ ఆమె మాటల్లో దాగి ఉన్న బాధను మాత్రం అతను అర్థం చేసుకోలేకపోయాడు. పెళ్లికి 2 రోజుల ముందు నందిని తన స్నేహితురాలి ఫోన్ కోసం చాలాసేపు ఎదురు చూసింది. ఆ కాల్ వచ్చిన తరువాత మాత్రం ఆమె గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఫోన్ అవతల నుంచి వచ్చిన మాటలు వింటూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను మాట ఇచ్చాను కదా, పెళ్ళైనా నేను ఆ మాట మార్చను అని ఆమె చెప్పుకుంటూ వస్తుంది. అవతలి వ్యక్తి ఏం చెప్పాడో తెలియదు, కానీ ఫోన్ పెట్టిన తర్వాత నందిని చాలాసేపు ఏడ్చింది. ఆ తర్వాత తన కన్నీళ్లను తుడుచుకొని, ఇంకా కొన్ని రోజులు మాత్రమే, అంతవరకు నేను బలంగా ఉండాలి అని తనలో తాను చెప్పుకుంటూ వస్తుంది. పెళ్లి రోజు కూడా వచ్చేసింది. ఆదిత్య జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నందిని కూడా తన జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక నిర్ణయంతో ఆ మండపంలోకి అడుగుపెట్టింది. తాళి కట్టే సమయంలో ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. కానీ ఆ కన్నీళ్ల వెనుక ఉన్న కారణాన్ని ఎవ్వరూ అడగలేదు. పెళ్లి పూర్తయింది. అందరూ కొత్త జంటను ఆశీర్వదించడానికి వస్తున్నారు. నందిని ఆదిత్య ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టింది.
ఆ రాత్రి అందరూ తమ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య గదిలోకి నందిని నెమ్మదిగా వచ్చింది. పెళ్లి రోజు అలసటతో ఆమె ముఖం వాడిపోయి ఉంది. ఆదిత్య ఆమెను చూసి, కూర్చో నందిని, ఇవాళ చాలా అలసిపోయావు కదా అని అన్నాడు. ఆమె అతని ఎదురుగా కూర్చొని ఉంది. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం మాత్రమే చెలరేగింది. చివరకు నందినినే ఆ మౌనాన్ని తొలగించింది. ఆదిత్య, నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడే చెప్తున్నాను కాబట్టి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ మొదలుపెట్టింది. కానీ ఈ మాటలు మీరు ఒప్పుకుంటేనే మన పెళ్ళి నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నది. ఆదిత్య ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఏంటి నందిని అది అని అడిగాడు. ఆమె లోతుగా ఊపిరి తీసుకొని అతని కళ్ళలోకి చూస్తూ ఉంది. మొదటిది, నా ఫోన్ మీరెప్పుడూ ముట్టుకోకూడదు అని చెప్పింది. ఆదిత్య కనుబొమ్మలు పైకెత్తాడు. రెండోది, నేను ఎక్కడికి వెళ్తున్నానని మీరు అడగకూడదు. అది చెప్పేటప్పుడు ఆమె గొంతు కంపించింది. మూడోది, ఎప్పుడు వస్తావని అడగకూడదు అని చెప్పింది. నందిని అంటాడు తను. నేను ఎవరితో మాట్లాడుతున్నానని అడగకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళనని అడగకూడదు అని చెప్తుంది. నేను కొన్ని విషయాలు నీతో చెప్పకపోయినా నన్ను అపార్థం చేసుకోకూడదు అని నా ఉద్దేశం. మీరు నా మీద అనుమానం వచ్చినా నన్ను ఫాలో చేయకూడదు అని చెప్తుంది. ఆదిత్య ఆమె మాటలు విని నిశ్శబ్దంగా ఉండిపోతాడు. ఇవి ఒక భార్య తన భర్తకి చెప్పే మాటల్లా ఉన్నాయా అని చివరికి కోపంగా అడుగుతాడు ఆదిత్య. నందిని కళ్ళల్లో కన్నీళ్లు నిండుతాయి. భార్యగా మీకు అన్నీ చెప్పాలని నాకు కూడా ఉంది, కానీ ఇప్పుడే చెప్పలేను. ఒకరోజు మీరు నిజం తెలుసుకుంటారు. ఆ రోజు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్తుంది. దాంతో ఆదిత్యకి ఏమీ అర్థం కాలేదు. అయినా ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న బాధ చూసి మరిన్ని ప్రశ్నలు అడగలేదు. సరే నందిని, నువ్వు అడిగిన మాట ఇస్తున్నాను అని అన్నాడు. ఆ మాట విన నందిని కళ్ళను మూసుకొని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఆమెకు తెలీదు, తను ఆ రాత్రి భర్త దగ్గర తీసుకున్న ఆ మాటే కొన్ని రోజుల్లో అతని మనసులో అనుమానానికి కారణమవుతుందని. ఆదిత్యకి కూడా తెలీదు, తను భార్యను ఫాలో చేయకూడదని ఇచ్చిన మాటను ఒకరోజు తానే ఎందుకు ఉల్లంఘించాల్సి వస్తుందో అనేది. ఎందుకంటే నందిని దాచిన నిజం ఆమెది కాదు, అది తన ప్రాణ స్నేహితురాలు చనిపోయే ముందు ఆమె చేతుల్లో పెట్టిన చివరి బాధ్యత. పెళ్ళై మొదటి రోజు నుంచే నందిని తనకు పెట్టుకున్న హద్దులను ఆదిత్య గౌరవించడం మొదలుపెట్టాడు. ఆమె ఎప్పుడు లేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా కానీ అడగకుండా ఉండేవాడు. బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు నందిని తన ఫోన్ తీసుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపోయేది. కొన్నిసార్లు గంటలోపే తిరిగి వచ్చేది. మరికొన్నిసార్లు 2-3 గంటలు గడిచినా వచ్చేది కాదు. కానీ ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతిసారి ఆమె ముఖంలో కనిపించే అలసటను మాత్రం ఆదిత్య గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆమె బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చింది. ఆదిత్య అప్పటికే భోజనం చేయకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు. నందిని గదిలోకి వచ్చి అతన్ని చూసి, మీరు భోజనం చేశారా అని అడిగింది. లేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను అని ఆదిత్య చెప్పాడు. ఆమె ఒక్కసారిగా బాధగా చూసి, నా కోసం ఎదురు చూడకండి, నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు కదా అని చెప్తుంది. ఆ మాట ఆదిత్య మనసును గుచ్చుకుంటుంది. భార్య తనతో దూరంగా ఉంటుందని భావన మొదటిసారి అతనిలో బలపడింది. అయినా ఏమీ అనలేకపోతున్నాడు. రోజులు గడిచే కొద్దీ నందిని ఇంట్లో అందరితో కలిసిపోతుంది. ఆదిత్య తల్లికి ఆమె కూతురిలా మారిపోయింది. మామగారికి సమయానికి మందులిస్తుంది. ఇంట్లో ఎవరికైనా అవసరం ఉంటే ముందే గమనించి అన్ని అవసరాలు తీరుస్తుంది. కానీ ఆదిత్యతో మాత్రం ఒక కనిపించని గోడ పెట్టుకుంటుంది. అతనికి భోజనం వడ్డిస్తుంది, మాట్లాడుతుంది, నవ్వుతుంది, అతని బట్టలు కూడా సర్దుతుంది. కానీ తన జీవితంలోకి మాత్రం అతన్ని అడుగు పెట్టనివ్వటం లేదు. ఒకరోజు ఆదిత్య సరదాగా ఆమె ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించగా నందిని ఒక్కసారిగా అతని చేతిని ఆపేసింది. ఆ క్షణంలో
ఆమె ముఖంలో కనిపించిన భయం చూసి ఆదిత్య చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. సారీ అన్నాడు. నందిని కూడా వెంటనే తనను తాను అదుపులోకి తెచ్చుకొని, నన్ను క్షమించండి, నేను అలా చేయకుండా ఉండాల్సింది అని అంటుంది. కానీ ఆ రోజు నుంచి ఆదిత్య అనుమానం మరింత పెరగడం మొదలైంది. ఆ తర్వాత ఒకరోజు నందిని ఇంటి నుంచి బయటకు వెళ్ళి చాలాసేపు తిరిగి రాలేదు. రాత్రి 11 దాటిన తర్వాత ఆమె వచ్చింది. ఆదిత్య గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. ఆమెను చూసి అతని మనసులో ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. కానీ తన మాట గుర్తొచ్చి ఒక్కటి కూడా అడగకుండా ఉండిపోయాడు. నందిని మాత్రం అతని ముఖాన్ని చూసి ఏదో అర్థం చేసుకున్నట్లుగా, మీకు నా మీద కోపం వచ్చిందా అని అడిగింది. కోపం కాదు, నువ్వు సేఫ్గా ఇంటికి వచ్చావంటే చాలు అని అన్నాడు ఆదిత్య. ఆ మాట విన్న నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు ఇంత మంచివారని నేను అస్సలు ఊహించుకోలేదు అని అన్నది. మరి నువ్వు నన్ను ఇంత దూరంగా ఎందుకు ఉంచుతున్నావు నందిని అని ఆదిత్య అడగబోయి మళ్ళీ ఆగిపోయాడు. నందిని అతని ముఖాన్ని చూసి, ఒకరోజు మీకు ఖచ్చితంగా చెప్తాను అని మాత్రమే చెప్తుంది. ఆ రోజు నుంచి ఆదిత్య ఆమెను ప్రశ్నించకపోయినా గమనించడం మొదలుపెట్టాడు. నందిని ఎప్పుడూ ఒకే దారిలో వెళ్తుందని అతనికి అర్థమైంది. నందిని ఎప్పుడూ ఒకే దారిలో వెళ్తుందని అతనికి అర్థమైంది. ప్రతిసారి ఒక చిన్న సంచిని తీసుకువెళ్తుంది. తిరిగి వచ్చేటప్పుడు ఆ సంచి ఖాళీగా ఉంటుంది. ఒకరోజు ఉదయం ఆమె ఫోన్లో ఎవరో మాట్లాడుతున్నప్పుడు, అమ్మా, నేను సాయంత్రం తప్పకుండా వస్తాను అని చెప్పడం ఆదిత్య చెవిలో పడింది. నందిని వెంటనే అతన్ని చూసి ఫోన్ కట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగాలని అనిపించినా ఆదిత్య అడగలేకపోతాడు. కానీ ఆ మాట అతని మనసులో తిరుగుతూనే ఉంది. చివరికి ఒకరోజు ఆదిత్య తట్టుకోలేకపోతున్నాడు. నందిని సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే అతను కూడా కొంత దూరం వెనుకగా ఆమెను అనుసరించాడు. తాను ఇచ్చిన మాటను ఉల్లంఘిస్తున్నానని అతనికి తెలుసు. కానీ భార్య మీద అనుమానం పెట్టుకోవడం కంటే ఆమె జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అవసరమని అనిపించింది ఆదిత్యకి. నందిని ఒక చిన్న వీధిలోకి వెళ్ళి చివర్లో ఉన్న పాత ఇంటి ముందు ఆగింది. చుట్టూ చూసుకొని తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. ఆదిత్య కొద్దిసేపు బయట నిలబడ్డాడు. తర్వాత తలుపు కొద్దిగా తెరిచి ఉండటంతో లోపలికి తొంగి చూశాడు. అక్కడ నందిని నేలపై కూర్చొని ఉంది. ఆమె ఒడిలో తన ప్రాణ స్నేహితురాలి చిన్నారి కూతురు ఉంది. ఆ చిన్నారి ఆమె మెడ చుట్టూ చేతులు వేసుకొని, నందిని అత్త, నువ్వు రేపు కూడా వస్తావు కదా నన్ను చూడటానికి అని ముద్దు ముద్దుగా అడుగుతుంది. నందిని ఆ బిడ్డను గుండెలకు హత్తుకొని, నేను నిన్ను ఎప్పుడు వదలను తల్లి అని కన్నీళ్లతో చెప్తుంది. ఆ మాట విన్న ఆదిత్యకు ఒక్కసారిగా అన్నీ అర్థమయ్యాయి. నందిని దాచింది ఏదో అక్రమైన సంబంధం కాదు, తనను మోసం చేసే రహస్యం కాదు, తన ప్రాణ స్నేహితురాలు చనిపోయే ముందు అప్పగించిన ఒక బాధ్యతను ఆమె తన ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుతోంది. నందిని ఆదిత్యను అక్కడ చూసిన క్షణంలో ఒక్కసారిగా షాక్ అయింది. మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని కన్నీళ్లతో అడుగుతుంది. ఆదిత్య ఆమె దగ్గరకు వెళ్ళి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. చివరికి, నన్ను క్షమించు నందిని, నేను నీ మీద అనుమానం పెట్టుకున్నాను, నీ మాట వినకుండా నిన్ను ఫాలో అయ్యాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నన్ను దూరం పెట్టింది నన్ను మోసం చేయడానికి కాదు, నీ స్నేహితురాలికి ఇచ్చిన మాట కోసం అని నాకు అర్థమైంది అన్నాడు. అందుకే ఆదిత్య తన ఫోన్ చూడకూడదని, తను ఎక్కడికి వెళ్తున్నానని అడగకూడదని షరతులు పెట్టిందని చెప్తుంది నందిని. నందిని కన్నీళ్లు తుడుచుకుంటూ తన కథ మొత్తం చెప్పడం మొదలుపెట్టింది. తన ప్రాణ స్నేహితురాలు అనారోగ్యంతో చివరి రోజుల్లో తన బిడ్డ భవిష్యత్తు గురించి భయపడిందని, నా తర్వాత ఈ బిడ్డను ఎవరు వదిలేయకుండా చూసుకోవాలి అని తన చేతులు పట్టుకొని మాట తీసుకుందని చెప్తుంది నందిని. స్నేహితురాలు చనిపోయిన తరువాత ఆ చిన్నారిని వదిలేయలేక తన పెళ్లి జరిగిన ఆ బాధ్యతను కొనసాగించాలని
నిర్ణయించుకున్నానని చెబుతుంది. అందుకే ఆదిత్య తన ఫోన్ చూడకూడదని, తను ఎక్కడికి వెళ్తున్నానని అడగకూడదని షరతులు పెట్టిందని చెప్తుంది. మీరు నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఈ బాధ్యతను వదులుకోవాల్సి వస్తుందని భయపడ్డాను అని చెప్పి ఏడ్చేస్తుంది. ఆదిత్య ఆమె మాటలు విన్న తర్వాత నందిని చేతులు పట్టుకున్నాడు. నువ్వు నన్ను నమ్మలేదని బాధపడ్డాను, కానీ అసలు నువ్వు ఎవరిని మోసం చేయకుండా ఒక చిన్న ప్రాణం కోసం నీ జీవితాన్ని సైతం త్యాగం చేస్తున్నావని ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ బిడ్డ నీ బాధ్యత అయితే ఇక నుంచి నా బాధ్యత కూడా. నువ్వు ఒంటరిగా మోసిన ఈ భారాన్ని ఇక నుంచి మనిద్దరం మోద్దాం అని అన్నాడు. నందిని అతని వైపు చూసి కన్నీళ్లతో నిలబడిపోయింది. నిజంగానేనా అని అడిగింది. ఆదిత్య ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకొని, నన్ను నాన్న అని పిలిచే హక్కును ఈ బిడ్డకి ఇప్పటి నుంచి ఇస్తున్నాను. ఆ రోజు నందిని మొదటిసారి తన భర్త ముందు మనస్ఫూర్తిగా ఏడ్చింది. అది బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, ఇంతకాలం ఒంటరిగా మోసిన బాధ్యతను ఎవరో తనతో పంచుకుంటున్నారనే ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. కొంతకాలం తర్వాత ఆదిత్య, నందిని ఇద్దరు ఆ చిన్నారిని చట్టపరంగా దత్తత తీసుకున్నారు. తమ ఇంట్లో ఆ బిడ్డను తమ సొంత బిడ్డలా పెంచారు. ఆదిత్య తల్లిదండ్రులు కూడా నిజం తెలుసుకున్న తర్వాత ఆ చిన్నారిని మనవరాలిగా గుండెలకు హత్తుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఒక సాయంత్రం నందిని తన ఫోన్ను ఆదిత్య చేతిలో పెట్టి నవ్వుతూ, ఇక నా ఫోన్ ముట్టుకోవద్దు అనే షరతు లేనే లేదు అని అంటుంది. ఆదిత్య కూడా నవ్వుతూ, ఇప్పుడు ఆ ఫోన్ చూడాలని కూడా నాకు లేదులే ఓయ్ అని అంటాడు. ఎందుకంటే నా భార్య మనసులో నాకు తెలియని రహస్యం ఏమీ లేదని నాకు అర్థమైంది అని అంటాడు. నందిని అతని భుజంపై తలవాల్చింది. పక్కనే ఆ చిన్నారి ఇద్దరిని హత్తుకొని నిలబడి ఉంది. ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుమానం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమ మాత్రమే మిగిలింది. నందిని తన స్నేహితురాలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆదిత్య మాత్రం ఆమె బాధ్యతను తన జీవితంలో భాగంగా మార్చుకున్నాడు. చివరికి ఆ చిన్నారి ఒక తల్లిని కోల్పోయినా ఇద్దరు ప్రేమించే మనుషులను పొందింది. ఈ కథ మనకు చెప్పే విషయం ఒక్కటే, మన కళ్ళకు కనిపించేది మాత్రమే నిజం కాదు. ఒక మనిషి ప్రవర్తన వెనుక మనకు తెలియని ఒక బాధ, ఒక బాధ్యత, ఒక కథ ఉండొచ్చు. అందుకే ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా తొందరగా తీర్పు ఇవ్వకూడదు. నందిని లాంటి వాళ్ళు తమది కాని బాధ్యతను కూడా మనస్ఫూర్తిగా తీసుకొని ఒక చిన్న ప్రాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. అలాంటి మనసున్న మనుషులు చాలా అరుదుగా ఉంటారు. అలాగే ఆదిత్యల ఒక్కసారి నిజం తెలిసిన తర్వాత తమ అపార్థాన్ని అంగీకరించి ఆ బాధ్యతను తనదిగా చేసుకునే మనసు కూడా ఉండాలి. ఎందుకంటే రక్త సంబంధాలే బంధాలను నిర్ణయించవు. ప్రేమ, నమ్మకం, బాధ్యతే నిజమైన బంధాలను నిర్మిస్తాయి. ఈ కథ మీ మనసును కూడా తాకి ఉంటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. పక్కనే ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి. మీకు నందిని తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మనసును హత్తుకునే కథలు మరిన్ని వినాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కథను మీకు నచ్చిన వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క కామెంట్ మా కథలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మళ్ళీ మరో మంచి కథతో ఖచ్చితంగా కలుద్దాం. అప్పటి వరకు అందరూ సంతోషంగా, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.